అమెరికాలో ఉంటున్న నా అంత బోరింగ్ లైఫ్ అయితే ఎవ్వరూ చూడరేమో. ఇంత బోరింగ్ లైఫ్ని ఏదైనా ఎగ్జైటింగ్గా మార్చింది అని అంటే అది వంశీ ఇక్కడికి రావటమే. తను వస్తున్నాడని తెలియగానే ఏం తినాలనుందో అన్నీ కనుక్కొని వండేయడం కోసం ఇండియన్ స్టోర్కి వెళ్ళి తెచ్చేసా. ఇద్దరము వేరు వేరు చోట్ల ఉండటము, తనకు కుదిరినప్పుడు తను రావటము, నాకు కుదిరినప్పుడు నేను వెళ్ళడము. కానీ నన్ను వదిలేసి వెళ్ళిన 1 yearకి మళ్ళీ ఈ ప్లేస్ని చూడ్డానికి వస్తున్నాడు. ఎగ్జైటింగే కదా మరి నాకు. అందుకే ఎన్ని రకాల వెరైటీస్ కుక్ చేశాను, తనకి ఏమేమి ఇష్టమో అన్ని. వంశీని చాలా రోజుల తర్వాత కలిశానని ఎక్కడ వ్లాగ్ పోస్ట్ చేసినా అక్కడ ఒక కుకింగ్ వీడియో ఉంటుంది కదా, నాకు అలా కుక్ చేసి పెట్టడం అంటే చాలా ఇష్టము. నేను కూడా వర్క్ లో బిజీ అవ్వటం, ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎక్కువగా బయట తిరిగింది ఉండదు. వీకెండ్స్ లో కూడా ఇంట్లో ఏం చేస్తావు అని బయటికి తీసుకెళ్తే ఒక మూవీ అండ్ ఆల్సో ఈ రెస్టారెంట్. చాలా రోజులైంది ఇండియన్ ఫుడ్ తిని, కానీ అంత గొప్ప టేస్ట్ అయితే ఏమీ ఉండదు. ఇక్కడ ఇండియన్ ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయండి కానీ ఇండియన్ ఫ్లేవర్ కాదు. ఒక కేక్ తినాలన్న క్రేవింగ్స్ బాగానే వచ్చాయి. వెంటనే అడిగేశాను అనమాట. తిరిగి ఇంటికి వెళ్ళాక నా ఫ్రెండ్స్లో కొంతమంది కలవకుండా మిస్ అయిన వాళ్ళందరూ midnight 12కి ఈ ప్యాన్ కేక్ షాప్లో కలిసేలా ప్లాన్ చేశారు. మాకేమో ఎప్పుడు ఉండే గాసిపింగే, కానీ వంశీకి మాత్రం చాలా నిద్ర వస్తుంది. ఎందుకంటే తన టైమింగ్స్ నా టైమింగ్స్ డిఫరెన్స్ కాబట్టి. నాకు 12 అవుతే తనకు 2 అవుతుంది కాబట్టి నిద్ర వచ్చేస్తుంది. ఇంకా నేను తనకి వెల్కమ్ చెప్పడం కోసం కొన్న ఫ్లవర్స్ నేను ఇంకా ఫ్రెష్ అవుతుండగానే తనే ఇంట్లోకి వచ్చి నాకే సర్ప్రైజ్ ఇచ్చాడు. సో ఈ ఆఫర్ చేసిన వీడియో తీసుకోలేకపోయాను. 1 year బ్యాక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు రాకీ మౌంటైన్స్ బ్లాగ్ అని ఒకటి చేశాను కదా, సో ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళాము. మా పాత మెమరీస్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూసినట్టుగా ఉంటుంది అనేసి. లాస్ట్ టైం నేషనల్ పార్క్లో అన్ని యానిమల్స్ని ఏమీ చూడలేదు, కానీ ఈసారి మాత్రం మూస్ అని ఎల్క్స్ అని డిఫరెంట్ టైప్స్ కనిపించాయి. అలా 3 days గడిచిన తర్వాత మళ్ళీ ఆఫీస్ స్టార్ట్ అవుతుందని వెళ్ళిపోయాడు తను. ఈసారి నేను తన దగ్గరికి వెళ్తానేమో తెలీదు. అప్పుడు మాత్రం మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేస్తాను.